హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? ముందుగాలైతే మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పొద్దుగాలనే మేము బొల్లారం స్టేషన్కి దగ్గరలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇదేనండి ఎంట్రన్స్ నుంచి మేము షూట్ చేయడం జరిగింది. ముందుగా లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగ్లోనే కట్టమైసమ్మ దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకి హోమాలు యజ్ఞాలు జరుగుతాయి. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్న టెంపుల్ చూడండి, చిన్న టెంపుల్. అది వచ్చేసి మనకి కట్టమైసమ్మ టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ కట్టమైసమ్మనే కాదు, చాలా దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించేది కట్టమైసమ్మ తల్లి దేవాలయము. చూడండి ఎంత చాలా బాగుందో అమ్మవారు. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి అయితే. చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాం మీకు ఎలా ఉందో. తర్వాత మళ్ళీ అటు పక్కకు జరగగానే మనకు చిన్న టెంపుల్లో కనిపిస్తుంది. ఈ చిన్న టెంపుల్లో మన గణపతి పప్ప ఉన్నాడు. గణపతి టెంపుల్ అనేది స్టార్టింగ్ రావడంతోనే అందరు ఇక్కడే ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. ఇది వచ్చేసి చూడండి మన బాల గణేష్. ఈ టెంపుల్ అనేది చాలా స్పేసియస్గా ఉంది. చాలా అంటే చాలా ప్లేస్ ఉంది దీనికి. చూడండి ఒకసారి మనకి. ఇంకా ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఎదురుగా మళ్ళీ మనకి ఇంకొక 2 టెంపుల్స్ కనిపిస్తాయి. ఇదంతా కూడా ఇవన్నీ టెంపుల్లన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉన్నాయి మనకి. చూడండి, ఇలా ముందుకు వెళ్తున్నాం మేము. ముందుకు వెళ్తుంటే మీకు ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగానే మన హరహర మహాదేవ శంభో శంకర శివాలయం ఉందండి. ఇక్కడ చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా. నందీశ్వరుని దగ్గర నుంచి మీకు శివుని రూపం చూపిస్తున్నా. దేవాలయం ఇక్కడ శివుని లింగ రూపము. ఇంకా మీకు క్లోజ్గా చూపిస్తున్నాం చూడండి. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి శివాలయం దగ్గర నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే, శివాలయం నుంచి మనం కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనకు సీతారామ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి చూడండి, మనకి ఇక్కడ సీతారామస్వామి టెంపుల్ ఉంది. ఈ సీతారామ టెంపుల్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది. రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమాను. అండ్ ఈ టెంపుల్కి కూడా ఇప్పుడు కొంచెం కలరింగ్ అవుతుంది. ఎందుకంటే ముందు మనకి శ్రీరామనవమి ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో అన్ని కలరింగ్ అండ్ రెన్యువేషన్ వర్క్స్ నడుస్తున్నాయి. అండ్ ఈ సీతారామ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాం మనము. ఇక్కడ మనకి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో ఇది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇది కూడా రీసెంట్గా పెట్టడం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనకి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది చూడండి, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇటు పక్కనే మళ్ళీ మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కనే మనకి శివలింగం ఉంది. ఇక్కడ ఏంటంటే చాలామంది వాటర్ పోస్తూ ఉంటారు శివుని మీద. ఆయన కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి ఇదే టెంపుల్లో మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. చిన్నగా ఉంటుంది చూడండి. ఇక్కడ లోపలికి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఈ దత్తాత్రేయ స్వామి వారిని కూడా సందర్శించుకుంటాము. చూడండి, ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. అండ్ మళ్ళీ ఇలానే బయటికి వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరగడంతోనే పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఇవాళ గురువారం కాబట్టి దానికి తోడు మళ్ళీ నూతన సంవత్సరం ఉగాది పండుగ కాబట్టి చాలామంది భక్తులు ఉన్నారు దీంట్లో. ఇది అండి మనకి సాయిబాబా టెంపుల్. అండ్ ప్రతి గురువారం ఇక్కడ మనకి అన్నదానం అనేది జరుగుతుంది. మధ్యాహ్నం టైంలో ప్రతి గురువారం వీళ్ళు అన్నదానం పెడతారు. ఇదండి మొత్తం దేవాలయము. చూడండి, ఇక్కడ దేవాలయము మొత్తం కూడా చూడండి ఇక్కడ. అండ్ ఇలానే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ అండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఒకసారి చూడండి మన హనుమాన్ ఎలా ఉన్నాడో చూడండి. హనుమాన్ టెంపుల్. అండ్ ఇదే అండి బొల్లారంలో ఉన్న పురాతన టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్ అని ఉంటుంది. స్టేషన్ పట్టాలకు ఆనుకొనే ఉంటుంది. మీరు కూడా సందర్శించండి. చివరగా మీకు ఇక్కడ కనిపించేది నవగ్రహాలు. అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత అందరు ఇక్కడ నవగ్రహాలను దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదేనండి నవగ్రహాలు. చూడండి ఎలా ఉందో. ఇదైతే చాలా పురాతన టెంపుల్. అందరూ కూడా సందర్శించుకోండి. చాలా స్పేసియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
మీరు కూడా అందరు ఫ్యామిలీతోని అందరూ విజిట్ కాండి. బొల్లారం స్టేషన్కి ఆనుకొనే ఉంటుంది మనకి. ఇదేనండి మొత్తం వచ్చేసి మనకి కట్టమైసమ్మ టెంపుల్. కట్టమైసమ్మ టెంపుల్ అనే కదా చాలామంది దేవతలు ఉన్నారు. ఇక్కడ చూడండి మేము